ఆయన గతంలో ఆర్ఎస్ఎస్లో చాలా కష్టపడి పనిచేశాడు. హిందుత్వం కోసం, దేశం కోసం అని చాలా విధంగా కష్టపడారు. అది గుజరాత్ అనే గ్రామం. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ కష్టపడి పనిచేశారు. వాళ్ళ అమ్మ ఇళ్ళలో పనిచేసేది. వాళ్ళ నాన్న మరి పోలీస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో టీ అమ్మేవారు. ఆ బాల్యాన్ని మొత్తం నరేంద్ర మోడీ గారు గమనించారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయనకు హిందుత్వ భావాల్లో పెరిగారు కాబట్టి అన్ని విధాలుగా వారు ఒకటే సిద్ధమైన దేశం కోసం సేవ చేద్దామని ముందుకొచ్చారు. అలాంటి నాయకుడిని నేను ఎందుకు రోల్ మోడల్ తీసుకున్నా అంటే ఆయన ఎంతసేపు దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలి అని ఎంతో విధంగా ఆలోచించేవారు. ఆయన ఇప్పటికీ స్టిల్ నౌ మన దేశ ప్రధానమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా అవ్వడానికి ఎమ్మెల్యే కూడా కాలేదు. ఎమ్మెల్యే కాకుండా ప్రజలందరూ కలిసి ఆయనకున్న కనెక్టింగ్ గుజరాత్లో మరి వేరే వాళ్ళందరూ లేదు ఏం చేశారంటే ఎందుకు ముఖ్యమంత్రి పదవి పీఠాన్ని చెప్పారు నరేంద్ర మోడీ గారు. అంటే ఆయన ఎమ్మెల్యే కాకుండా అంటే ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అంటే ఆయనకున్న తెలివితేటలను గుర్తుపట్టారు కాబట్టి. అదేవిధంగా మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఆ ఇచ్చిన అవకాశాన్ని ఉదయించుకొని ఆయనకున్న సత్తాని, ఆయనకున్న తెలివితేటలని, ఆయనకున్న హిందూ భావాలని చూపించారు ఎవరికి? ప్రజలకు. అప్పుడు మళ్ళీ విధాలు ఎలక్షన్ వచ్చినప్పుడు సీట్ నరేంద్ర మోడీ ఫేస్ కావాలి. గుజరాత్ చాలా విధంగా ఓట్లు గవర్నమెంట్ ఫార్మింగ్. మరి మూడోసారి నరేంద్ర మోడీ గారిని ఫేస్ వాల్యూనే నడుస్తున్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఓట్లు వచ్చింది. మన బియ్యం ఎలక్షన్ వచ్చినప్పుడు దేశం అంతా నరేంద్ర మోడీ గారు చూస్తుంది. ఎందుకంటే ఆయన గుజరాత్ లో అంత మాలమూల గుజరాత్ ని మంచి నెంబర్ 1 సీట్ గా కష్టపడి చేశాడు. అది ఎవరంటే ఒక నరేంద్ర మోడీ వల్లనే జరిగింది. అప్పుడు ప్రజలందరూ కలిసి ఏం నిర్ణయించారంటే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది అని వాళ్ళ క్యాబినెట్ కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ మరియు ఆర్ఎస్ఎస్ లో ఉన్న భావాలున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారిని సెలెక్ట్ చేయడం కారణం ఏంటంటే ఈయనకున్న దేశభక్తి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళినా విదేశాలకు గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాజకీయంగా పరం కాదు, మన దేశంలో ఇండియా నుంచి వెళ్తున్నారు అంటే ఎవరైనా అసలు చిన్న చూపు చూసేవాళ్ళు. అదరు మన అమెరికన్ కానీ ప్రెసిడెంట్స్ కానీ. అప్పట్లో మన నరేంద్ర మోడీ గారికి వీసా గీడ వద్దన్న నాయకులు, అదే దేశ నాయకులు ఈరోజు రెడ్ కార్పెట్ వేసి నరేంద్ర మోడీ గారిని పిలుస్తున్నారంటే మన దేశాన్ని ఎంత పెద్ద అభివృద్ధి చేసిండు, విదేశాలకు ఎంత పెద్ద మంచి పేరు తెచ్చి మన దేశం. ఈరోజు ఇండియా గ్రోత్ 3% వచ్చిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి హార్డ్ వర్క్, నిరంతరమైన 18 గంటలు పనిచేస్తుంది కాబట్టి. అలాంటి రోల్ మోడల్ పెద్ద తీసుకొని నీవులుగా పనిచేయడాన్ని భావిస్తున్నాం.